ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. కల్లాల్లో ధాన్యం పోసిన రైతులు దాదాపు 40 రోజులుగా అమ్మకాల కోసం ఎదురుచూస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచుల కొరత, రవాణా వాహనాల లేమి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి గోనె సంచులు, రవాణా వాహనాలను సమకూర్చి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి ఏంటనేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ పూర్తి వివరాలు అందిస్తారు. రాజు అని నానుడు ఉంది, కానీ రైతు రాజు కాదు కదా, బానిసగా కార్మికులుగా అవుతారు. కౌలు రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. 6 గాలాలు కష్టపడి 140 రోజులు కష్టపడి ఇక్కడ రైతు ధాన్యం తెస్తే కొనే నాతు లేని పరిస్థితి మనకి కనిపిస్తుంది. మనం ఇప్పుడు వెంగపేట గ్రామంలో వరి కొనుగోలు ధాన్యం కేంద్రం కొన్నాం. ఇక్కడ ఉన్న పరిస్థితులు దాదాపు 300 కుప్పలు ఉన్నాయి. వాటిని కొనేవారు ఎవరు లేక వాళ్ళ పరిస్థితి దాదాపు వీళ్ళు ఇంత వేడికి ఇంత ఉష్ణోగ్రతకు తట్టుకొని గత 20 రోజుల నుంచి ఇక్కడనే రాత్రి పగలనగా కష్టపడుతూ ఉండు ఇక్కడ కొనుగోలు చేయడం లేని పరిస్థితి ఉన్నది. మనతో పాటు ఇక్కడ మహిళా రైతు ఉంది. ఆమె గత 20 రోజుల కింద ఇది వడ్లు తీసుకొచ్చి ఇక్కడ కల్లాల తీసుకొచ్చి ఈమె ఎంత బాధపడుతుంది అనేది విషయం, ఆమె పరిస్థితి ఏముందని మనం తెలుసుకుందాం. చెప్పమ్మా, నువ్వు ఎన్ని రోజుల కింద వచ్చినావు ఇక్కడ వడ్లు తీసుకొని? 20 రోజులు అయ్యే సార్. నేను ఇక్కడికి వచ్చి ఇక చెట్ల కింద నిలబడుతున్నాం సారు. లారీలు లేవు, సంచులు లేవు. మా పరిస్థితి ఏం కదా. నేను 70 ఏళ్ళ మనిషిని, ఫస్ట్ సర్పంచ్ వార్డు నంబర్ని. నేను ఎన్నో నిలబడాలి సార్. ఇక్కడ మా రైతుల పరిస్థితి ఏంది? కాలం నెత్తి మీద కత్తున్నది సార్. ఎట్లా ఇప్పుడు వర్షం వచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మీ పరిస్థితి ఎట్లా అంటారు? మా పరిస్థితి ఎట్లా సారు చెప్పు. నేను 70 ఏళ్ళ మనిషినైనా 20 వరకు 1 రూపాయి కూడా లేదు. అత్తున్నాయి మాకు లేని బాధ ఉన్నది సారు. ఎట్లా ఒక్క లారీ లేదు, సంచులు లేవు. 80 కుప్పలు ఉన్నాయి. 80 అసాముల అడ్లు మేషానికి వచ్చినాయి ఉన్నాయి సారు. అంటే ఇవి మ్యాచర్ అయినట్టు, అంటే కొనడానికి క్వాలిఫై అయినట్లు అన్నట్లు. కాకపోతే ఇక్కడ పరిస్థితి కొనేందుకు లేదు. అంతేకాకుండా గోనె సంచులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎలా ఉంటుందంటే ఒక కాంట్రాక్టర్కి ఇస్తారు, కాంట్రాక్టర్ బిల్లు చెల్లిస్తేనే ఇస్తాడు. గత సీజన్లో కాంట్రాక్టర్కు బిల్లు చెల్లించడం కారణంగా ఇప్పుడు ఎవరు కూడా ముందుకు రాక, ఈ నామినల్ కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో ఇక్కడ గోనె సంచుల సప్లై కూడా కాలేదు. అయితే ఇదే మండలం లోపల మొన్న గోనె సంచుల ట్రాక్టర్ వస్తే రైతులు ఆక్రోశం ఆక ఒక్కసారి వాటి మీద ట్రాక్టర్లో ఎక్కి ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు గోనె సంచులు తీసుకుపోయిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఇక్కడ రైతులు 6 గాలాలు కష్టపడి రాత్రనక పలానక అడవి జంతువుల నుంచి కాపాడుకుంటూ ఎండనక వాననక కష్టపడి తెస్తే ఇక్కడ కొనే నాతులు లేని పరిస్థితి అయితే మనకు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో కనిపిస్తున్నైతే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఒక 50 లారీ వస్తే కదా కుప్పలు వేస్తాయి సార్. ఇది 50 లారీలు రావాలి. 50 లారీలు అంటే ఇప్పుడు కాలం అయితే అంటే ఒక 10 లారీలు వచ్చినాయి ఇప్పటిదాకా ఒక 10 లారీలు వచ్చినాయి. 60 లారీల మాల్ ఉన్నది. ఇప్పటి 50 లారీల మాల్ ఉన్నది. ఇంకా 50 లారీల మాల్ ఉన్నది. ఇన్నే వెంగపేటలో 50 లారీల మాల్ ఉన్నది ఖచ్చితం. ఇక్కడ ఉన్న పరిస్థితి, ఇక్కడ ఉన్న మనం వెంగపేట గ్రామంలో ఉన్నాం. అయితే 50 లారీల యొక్క వడ్లు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఇక్కడ 10% కూడా ఉండలేదు. 10 లారీలు కూడా రాని పరిస్థితి అయితే ఉంది. వాటికి కూడా ఈ లారీలకు కూడా కమిషన్తో పాటు లోడింగ్ అప్లోడింగ్ అని, అంటే వాళ్ళకు లేబర్లకు పైసలు వస్తాయని చెప్పేసి వాళ్ళు రైతుల దగ్గర దారుణంగా ఖరాబ్ అయిపోతున్న ఉద్దేశం కొద్ది రైతులు కూడా ఒక్కొక్క సంచికి 30 రూపాయలు ఇస్తున్నట్టు, 30-40 రూపాయలు ఇస్తున్నట్లయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే మాత్రం రైతులది ఘోరంగా ఉన్నట్లయితే మనకు కనిపిస్తున్నది. ఇక్కడ ఈ కుప్పలు చూస్తుంటే 300 కుప్పలు అంటే దాదాపు వీళ్ళు ఎంత 6 గాలాలు ఎంత కష్టపడితే ఈ విధంగా వస్తారు. రైతును రాజును చేస్తారన్న ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు కూడా రాజునుగా కనీసం కూలింగ్ చేసే పరిస్థితి ఉంది. ఈ వ్యవసాయం పైన ఉద్యోగాలు దొరకక యువకులు కూడా చాలామంది వ్యవసాయం దిక్కు మొగ్గుతున్నారు. 2 ఎకరాల భూమి ఉంటే వాళ్ళు ఎక్కడ ఎందుకు జాబ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడనే ఊళ్ళో వచ్చి స్థిరపడి వడ్లను పండిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు చూసి పిల్లలను చూసి బాధపడుతున్నారు. మా పిల్లలు చదువుకున్నారు కానీ వ్యవసాయం చేస్తున్నారని వాటిని కూడా కొనే పరిస్థితి లేని పరిస్థితి ఉందని చెప్పేసి వీళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇక్కడ చాలా బాధపడుతున్నారు. అంటే ఇక రాష్ట్రం ఒక ఊర్లోనే 50 లారీలు అంటే రాష్ట్రం మొత్తంలో ఎన్ని లారీల దీన్ని ఒక ప్రణాళిక లేకపోవడం, ఎన్ని ఎడ్లు వస్తాయి, ఎన్ని వడ్లు వస్తాయి, ఎన్ని కొనాలా అని చెప్పేసి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తలేని పరిస్థితి ఉంది. అసలు ఫస్ట్ ఎస్టిమేషన్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మళ్ళీ గవర్నమెంట్ అందరు కలిసి ఇక్కడ కొనే వాళ్ళు మ్యాచెస్ కలిసి అన్ని ఆలోచించి ఎన్ని కావాలని చెప్పేసి ఆల్రెడీ అప్పటికే రెడీ చేసి ఉంటే బాగుంటుండే. ఇది ఇక్కడ ఉన్న ఒక వెంగపేటలో ఉన్న వెంగపేట గ్రామంలో ఉన్న వరి కొనుగోలు కేంద్రం దగ్గర. కెమెరామెన్ శ్రీనివాస్, రాజ్ న్యూస్.